హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలాగ్స్. ఈరోజు వీడియోలో శనగలతో మసాలా కర్రీ అయితే చేశానమాట. సో ఇది రోటీస్లోకైనా మామూలు రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో మెయిన్ ఇది రోటీస్లోకే చేసుకుంటారు ఆల్మోస్ట్. సో గ్రేవీ గాను చాలా బాగుంటుందండి. సో సింపుల్ మసాలాలతోనే సో వీడియోలో అయితే ఎలా తయారు చేశాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 కప్పు వరకు శనగలు తీసుకున్నానండి. సో కొన్ని ఉంటే వేసాను అనమాట. ఇవైతే ఇందులో వాటర్ వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. సో లేదు అంటే ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టాను అనమాట. సో మార్నింగ్ అయితే శనగలు బాగా నాని ఇందులో వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, శనగలు అయితే చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి శనగలు మునిగేదాకా నీళ్లు వేసుకొని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం కొబ్బరి, అల్లం, చిన్నులపాయలు అన్నీ కొద్దిగా తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే కాడలతో సహా కాస్త అయితే తీసుకున్నాను. అలాగే పుదీనా కూడా కాడలతో సహా తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు 2 ముక్కలు, అలాగే టమాటాలు కూడా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇదంతా కూడా మెత్తగా ఇట్లా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు శనగలు అయితే ఒక 10 నిమిషాలు 12 నిమిషాల్లో వెంటనే ఉడికిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇట్లా మెత్తగా అయితే మ్యాష్ చేసుకుంటే మనకి ఉడికింది లేదా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇవి అయితే పక్కన పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నానండి. తాలింపు గింజలు వేసుకున్నాక 1 కప్పు వరకు పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకుంటున్నాను. ఇవైతే పచ్చివాసన పోయిందాకైతే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోనే పచ్చిమిరపకాయ చీలికలు 2, అలానే కరివేపాకులు కొన్ని అయితే వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మరీ డీప్ ఫ్రై కాదు, మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక తయారు చేసి పెట్టిన పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్లో బాగా ఫ్రై అయితే పచ్చివాసన అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఇలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి కొన్ని టమాటా ముక్కలు అయితే తీసుకున్నాను. అంటే కప్పున్నర అయితే ఉంటాయి అన్నమాట. సో చిన్న సైజు బంగాళదుంప ఒకటైతే కట్ చేసుకున్నాను అండి, అది కూడా వేసుకున్నాను. సో మొత్తం ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకొని 1 స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూను సాల్ట్, 2 కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా అయితే ఈ టమాటా ముక్కలు ఇవన్నీ కాస్త మగ్గిందాకైతే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఒకసారి కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ టమాటా ముక్కలన్నీ కూడా దగ్గర పడ్డాక అంటే కొద్దిగా మ్యాష్ అయినట్టు ఉన్న తర్వాత ఇందులోకి 1 లోటా వరకు అయితే నీళ్లు వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గంట అయితే కారం తీసుకున్నాను. సో కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని, కారం కాస్త తక్కువైనట్లుంది అందుకని ఇంకాస్త అయితే వేసాను అనమాట. వేసుకొని మొత్తం ఒకసారి ఎట్లయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న శనగలు అయితే మొత్తం వేసేసుకోవాలన్నమాట. వేసుకొని గంటతో ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. సో ఈ శనగలు మొత్తం కూడా వేసి నూనె పైకి తేలిందాకైతే ఉడికించుకోవాలన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒకసారి మొత్తం కూడా ఇట్లా కలిపేసుకోవాలి. మనకి కూర గ్రేవీగా చాలా బాగుంటుంది. ఒకవేళ చారులా కావాలంటే మనం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఇంకా కాస్త గ్రేవీ లాగా అయితే కావాలన్నమాట. సో ఒకసారి అయితే ఇట్లా ఒక 5-6 నిమిషాలు అయితే ఇట్లా ఉడికించుకొని పైకి నూనె తేలిందాకైతే ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి కరివేపాకులు అయితే వేసేస్తున్నాను. ఒకసారి ఎట్లయితే కలిపేసుకుంటే సరిపోతుంది. కూర అయితే దగ్గర పడింది. టేస్టీ అనేది చాలా బాగుంటుందండి. సో నాన్ వెజ్ కూరలాగా చాలా బాగుంటుంది అనమాట. ఇందులోకి ఫైనల్గా కాస్త గరం మసాలా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి అట్లా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసారు కదండి,
వేడివేడిగా శనగల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో రైస్లోకైనా లేదా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు రైస్లోకి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే